పరామర్శల పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద పగ తీర్చుకుంటున్నారని ఎమ్మెల్యే నజీర్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కనీసం అసెంబ్లీకి కూడా రాని జగన్ ఇప్పుడు పరామర్శల పేరుతో రోడ్డెక్కడం చూస్తే ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గం 3-9 డివిజన్లలోని 3.73 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి దూరమైన అన్ని ప్రాంతాల రూపురేఖలు మారుస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు. అధ్యక్షుడిగా తను చేస్తున్నటువంటి యాత్రలు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పరదాల చాటున పరామర్శలకు వెళ్ళినటువంటి పరిస్థితులు. ఈరోజు అధికారం కోల్పోయినా ప్రజల సమస్యల మీద, ప్రజల అవసరాల మీద అధికార పార్టీని అడగడానికో బయలుదేరితే ప్రజలు సంతోషించేవాళ్ళు. ఈరోజు జగన్ దిగజారుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, గతంలో ఆయన పరామర్శలు హంతకులను పరామర్శించేటువంటి పరిస్థితులు. ఈరోజు రోజుకు కూడా దిగజారుతూ హంతకుల దగ్గర నుండి గంజాయి అమ్మేటువంటి వాళ్ళ దగ్గరికి, డ్రగ్గిస్టుల దగ్గరికి, అలాగే ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రేపిస్టులతో పాటు ఈరోజు బూతులు మాట్లాడి ప్రజలు అసహ్యించుకుంటున్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించేటువంటి స్థాయికి దిగజారేటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓదార్పు యాత్ర పేరుతో, లేకపోతే పరామర్శ యాత్రల పేరుతో యాత్రలు మొదలు పెడితే అక్కడ ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటవిక రాజ్యంకి ఎలా ఉంటుందో జగన్ పాలన మనందరికీ కూడా ఒక అర్థమైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కులం చూడం, మతం చూడం అంటూ ఈరోజు ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరి వారి మీద కూడా దాడి చేసి తన రాజ్యంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పెట్టాడో మనందరికీ కూడా తెలుసు. రూల్ ఆఫ్ లాతో ఎక్కడ కూడా పని లేకుండా రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు రావణ కాష్టంలాగా మార్చి అనేక అర్థనాదాలకు కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.